గోల్డ్ పెట్టే పరుగులు ఎవరికి అందడం లేదు. ఎంతలా పరుగులు పెడుతోందనంటే ఎవరు ఊహించనంతలా. ఇంకా ఈ పరుగు పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఈ పరుగుల పందెంలో గోల్డే విజయం సాధిస్తోంది. చాలామంది ఇన్వెస్టర్స్ గోల్డ్ వైపుగా చూస్తూ ఉన్నారు. కేవలం ఈ జనవరి 1 నుంచి నేను ఈ వార్త చెప్పే సమయానికి ఈరోజు 24th of January ఈ రోజు వరకు సుమారుగా 20,000 రూపాయలు పెరిగింది. అంటే ఎంత డేంజరస్గా పెరుగుతుందో అర్థం చేసుకోండి. నా వెనకాల కనబడుతున్నవన్నీ కూడా ఏఐ విజువల్స్. మీకు అర్థం కావడం కోసం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో బులియన్ మార్కెట్ ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, గోల్డ్ రేట్స్ ఎలా పెరుగుతున్నాయి, మీకు అర్థం కావడం కోసం ఒక ఏఐ వీడియోని మీకు చూపిస్తున్నాను. సో దీంతో పాటుగా అసలు గోల్డ్ ధరలు ఇంతలా పెరగడం గల కారణం ఎందరికి తెలిసిందే. ప్రపంచ దేశాల్లో ఎక్కడో ఒక యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఇటువంటి మాదిరిగా సిచ్యువేషన్ ఉందో వాటిని అంచనా వేస్తూ ఈ బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువగా ఈ గోల్డ్పై ఆధారపడి ప్రపంచ బ్యాంకులంటే కూడా గోల్డ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడాలు, చాలామంది కూడా తమ దగ్గర ఉన్నటువంటి ఆస్తుల్ని బ్లాక్ మనీ ఆర్ ఎనీథింగ్ వాటన్నిటి కూడా బంగారం రూపంలో నిల్వలు ఉంచుతున్నారు. డబ్బులైంది అనుకోండి రకరకాలుగా వాటిని పట్టుకోవడాలు, ఇంక రకరకాల గోల్డ్ అయితే ఆభరణాలు ఉంటాయి, ఎక్కడో దాచిపెట్టేయచ్చు. చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ విలువ గల కరెన్సీతో కూడినటువంటి ఆ గోల్డ్ని మనం మార్చుకొని ఆ గోల్డ్ని దాచిపెట్టవచ్చు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈరోజు డే 1 ఓపెన్ అవ్వగానే ఫస్ట్ డీల్లోనే 24 క్యారెట్స్ బంగారం ధర 1,59,000 చేరుకుంది. ఇది ఈ నెల చివరాఖరికల్లా 1,60,000 దాటి 2 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా ఎన్ని రోజులు? ఇంకొక 6 రోజులు ఉంది నెలలో. దీనికి చివరాఖరికల్లా వచ్చేసరికల్లా 2 లక్షల వరకు దాదాపుగా రీచ్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఒకసారి మీకు డీటెయిల్డ్ అనాలిసిస్ అబౌట్ ఏం జరుగుతుంది, అసలు గోల్డ్ ధర పెరగడానికి గల కారణం ఏంటి, ఎలా పెరుగుతోంది, ఏ మాదిరిగా పెరుగుతుంది, మీకు డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ముందుగా అంచనాలకు గోల్డ్ ధర ఎక్కడ అందడం లేదు. ఎంత పరుగులు పెట్టినా, ఎవరు అందుకునే ప్రయత్నం చేస్తున్నా ఏ మాత్రం అంతు చిక్కకుండా పరుగులు పెడుతోంది గోల్డ్. నెక్స్ట్, దీంతో ట్రంప్ పిచ్చి నిర్ణయాలతోనే కారణంగా ఉంది. ఇక్కడ పక్కన మీకు ట్రంప్ ఫోటో ఎందుకు స్పెషల్గా వేయాల్సి వచ్చిందనంటే, చాలామంది డ్యూరింగ్ ద ఎలక్షన్స్ ఆఫ్ అమెరికా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు చాలామంది ఎక్స్పర్ట్స్ని లేకుంటే మా ప్రతినిధులు యూఎస్లో ఉన్నటువంటి వారంతా కూడా అక్కడ అనాలిసిస్ చేస్తూ ఏదో రకంగా మేము దాని గురించి డెప్త్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత కొంత స్థిరత్వం ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. ట్రంప్ వచ్చిన తర్వాత కొంత అక్కడి దేశస్తులకు ఇచ్చినటువంటి హామీల మేరకి చాలా అద్భుతమైన చేంజెస్ ఉండబోతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఒక కామ్ అండ్ ప్లెజెంట్ వాతావరణం ఉంటుంది. ఇతర దేశాలకి సహకరిస్తూ ఉంటాడు. ఇతర దేశాల్లో కూడా కొంత ఆయన పాలు పంచుకుంటాడు. రకరకాలుగా మాట్లాడుకున్నాం. కానీ ఎంత చెత్తగా మారిపోద్దని ఎవరు ఊహించలేదు. ఒక పనికి అంటే ఇక నేను మాట్లాడడం ఒక దేశ అధ్యక్షుడి గురించి కొంత ఇబ్బంది ఏమో, బట్ చాలామంది చెప్తున్నట్టుగా అమెరికా ప్రజలు ట్రంప్ను ఎన్నుకున్నందుకు అమెరికా ప్రజలకి సానుభూతి. సో అటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని ఈరోజు ప్రపంచ దేశాల మొత్తాన్ని కుదేలు చేస్తున్నాడు ఆయన. సో ఇప్పుడు బంగారం ధర ఏ స్థాయిలో పెరిగిపోయిందో ఆ స్థాయి పెరగడానికి గల కారణం ట్రంపే. నెక్స్ట్, సో ప్రపంచ బులియన్ మార్కెట్లో ఉప్పెన కొనసాగుతోంది. ధరలు ఆకాశం అంటుతున్నాయి, కనీసం అంతు చిక్కడం లేదు. గంట గంటకి పెరిగిపోతున్నాయి, గంట గంటకి మారిపోతూ ఉన్నాయి. నెక్స్ట్, నిమిషానికి మారిపోతుంది. అక్కడ చెప్పినట్టుగా నిమిషానికి మినిట్ టు మినిట్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఆ తర్వాత ఈ చేంజెస్ వల్ల ఎవరు కూడా దాని వైపు చూడాలన్నా భయపడిపోతున్నారు. ఇన్వెస్టర్స్కి ఓకే, డబ్బులున్న వారికి, లేదా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా లేకపోతే ఇంకేదైనా, జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళిళ్ళు జరిగితే ఎక్కువగా బంగారం వైపు చూస్తూ ఉంటారు, ఫంక్షన్స్ జరిగితే బంగారం వైపు చూస్తూ ఉంటారు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ కోసం ఎక్కువగా చూసేది మాత్రం సామాన్య మధ్యతరగతి జనం అంతా కూడా పెళ్ళే సమయంలోనే తన ఆడబిడ్డకి లేక ఇంటి నుంచి వెళ్ళేటువంటి ఆడబిడ్డకి బంగారం పెట్టాలని ఆలోచన చేస్తున్న తల్లిదండ్రులు కానీ, మా ఇంటికి వస్తున్నటువంటి కోడలికి బంగారం పెట్టాలని అత్తమామ కానీ, వాళ్ళు మాత్రం బంగారం వైపు ఎక్కువ ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అటువంటి వారికి ఇది నిమిషానికి మారుతోంది. నెక్స్ట్ ప్లే చేయండి పీసీఆర్. సో ఫస్ట్ డీల్లోనే ఎంత, 24 క్యారెట్స్ గోల్డ్ ఈరోజు 1,59,226 రూపాయలుగా ఉంది. నెక్స్ట్, 1,60,000 రూపాయలు ఆల్రెడీ ఆ మార్క్ని 21st January రోజే దాటేసింది. అది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవ్వబోతోంది. అది 1,59,000 రూపాయలు ఈరోజు ధర. దానికి ఇంకా వ్యాట్ లేకపోతే జిఎస్టీలు, ఆ తర్వాత మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్ అన్నీ కలిపితే మీకు చేతికి వచ్చేసరికల్లా 10 grams ఆఫ్ గోల్డ్ 1,80,000 దాటే అవకాశం ఉంది చేతికి వచ్చేసరికల్లా. నెక్స్ట్ పీసీఆర్. సో తులం బంగారం 2 లక్షల రూపాయలు చేరుకునే అవకాశం ఉంది. ఈ మంత్ ఎండింగ్ లేదా February 1st వీక్లో 2 లక్షల రూపాయల మార్క్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత సో ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగితే ఏంటి మరి నెక్స్ట్, ఫిబ్రవరి మొదటి వారానికే 2 లక్షల రూపాయలు అవుతుంది అంటున్నారు ట్రేడర్స్. ట్రేడర్స్ ఏంటి మనం ఈజీగా పసిగట్టొచ్చు. నేను మీకు లిస్ట్ చెప్తాను. నేను
ఎప్పుడెప్పుడు జనవరి 1 నుంచి ఏ రకంగా పెరిగిందనడానికి. సో ఫిబ్రవరి మొదటి వారం లేదా ఈ నెల చివరాఖరికన్నా 2 లక్షల రూపాయల మార్క్ని బంగారం చేరుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్లే చేయండి. సో గ్రీన్లాండ్పై ట్రంప్ వెనక్కి తగ్గిన మారని మార్కెట్ పరిస్థితులు. గ్రీన్లాండ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఐలాండ్, అది డెన్మార్క్లో భాగస్వామ్యం. యుద్ధం చేసి నాటో దేశాలని ఒకవైపుగా ఉంటే ట్రంప్ ఒకవైపుగా ఉండి ఆ గ్రీన్లాండ్ మొత్తాన్ని తన రాష్ట్రంగా ఇప్పటికీ ప్రకటించుకోవడం, బిల్ పాస్ చేయడం, ఎలాగైనా సరే స్వాధీనపరచుకోవాలని చెప్పి ఆ గ్రీన్లాండ్ పై నుంచి యుద్ధ విన్యాసాలు చేయడం, యుద్ధ విమానాలు పంపించి ఒక అల్లకల్లోని వాతావరణం క్రియేట్ చేయడం. సో దానిపై ఆయన ఇప్పుడు నాటో దేశాలను వ్యతిరేకంగా మారిపోతున్నాయి కాబట్టి ఒక అడుగు వెనక్కి వేసి, యూరోపియన్ యూనియన్స్ హెచ్చరిస్తున్నాయి కాబట్టి ఒక అడుగు వెనక్కి వేసి ఇరాన్ పైన స్కెచ్ వేశాడు. మళ్ళీ ఇరాన్ పైన యుద్ధ విన్యాసాలు చేస్తున్నాడు, ఇరాన్ దగ్గరికి యుద్ధ నౌకల్ని పంపిస్తున్నాడు. ఇజ్రాయెల్తో ఏ క్షణమైనా ఇరాన్ పైన మళ్ళీ అవకాశం దొరకదన్నట్టుగా ట్రంప్ బిహేవ్ చేస్తున్నాడు. ఒక అడుగు వెనక్కి వేసినా ఏ మాత్రం కూడా అక్కడ కంట్రోల్ రావడం లేదు. నెక్స్ట్, ట్రంప్ దూకుడు స్వభావంతోనే మార్కెట్లో ఈ అనిశ్చితి కొనసాగుతోంది. ట్రంప్ దూకుడు కారణంగానే, ఆయన బిహేవియర్ కారణంగానే రకరకాలుగా ఒకటా రెండా ఆయన జనవరి 10వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా మొదటిసారిగా ప్రమాణ స్వీకారం, రెండవసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏడాది కాలంలోనే ఎన్ని అలజడులు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇండియా పాకిస్తాన్, టర్కీ వ్యతిరేకంగా కొంత మనకు ప్రయత్నం చేయడం, చైనా టారిఫ్ వారు, తర్వాత ఇండియాపై టారిఫ్ వారు, రష్యాపై టారిఫ్ వారు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, ఇంకా చిన్న చిత్తుగా నార్త్ కొరియా సౌత్ కొరియాకు సంబంధించి ఒక అలజడి. ఏదో రకంగా ప్రపంచ దేశాల్లో ఒక అస్థిరత్వం కొనసాగుతోంది, స్టేబుల్గా లేదు. ఒక అలజడి, ఒక ఆందోళన ఎప్పుడు కొనసాగుతూనే ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఇది మరీ శృతిమించిపోయింది. ఆ తర్వాత నుంచి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ పీసీఆర్. సో ఈరోలు ప్రాంక్ దెబ్బకి, యూరోపియన్ యూనియన్ సంబంధించిన కరెన్సీ ఈరోలు, అండ్ ప్రాంక్ అనేది స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఈ కరెన్సీ. సో ఈ రెండు దేశాల కరెన్సీ పడిపోతుంది, ఈ రెండు దేశాల దెబ్బకి డీలా పడిపోతుంది డాలర్. ఈ రెండు వాల్యూ పెరుగుతూ ఉన్నాయి యూరోపియన్ యూనియన్స్ అండ్ ప్రాంక్కి సంబంధించి. ఆ తర్వాత డాలర్ విలువ తగ్గిపోతుంది. సో డాలర్ విలువ పడిపోతున్న నేపథ్యంలో గోల్డ్ పైన కూడా దాని ప్రభావం పడుతుంది. నెక్స్ట్, సో డాలర్ ఎఫెక్ట్తో బులియన్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ కూడా ఉన్నాయి. సో డాలర్ విలువ పడిపోవడంతోనే ఈ ఫ్లక్చువేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. సో మీకు డీటెయిల్డ్గా ఇందాక నేను చెప్పినట్టుగా జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఎటువంటి కీలకమైన చేంజెస్ ఉన్నాయి, అసలు ఎటువంటి మార్పులు వచ్చాయి ఈ ధరలో చూస్తే, ఆన్ Jan 1 of 2026 ఆ రోజు ధర ఎంత, 1,35,060 రూపాయలు. ఆ తర్వాత కొంచెం 100లోనే చేంజ్ ఉంది, 1,39,000 అయింది, 4,000 రూపాయలు సెవెంత్ కల్లా వచ్చేసరికల్లా. 12th రోజు చూస్తే 1,42,150 రూపాయలు, 13th 1,42,789 రూపాయలు. తర్వాత జనవరి 14th వచ్చేసరికల్లా 1,44,100 రూపాయలు అయింది. 15th రోజు 14th కంటే కొంచెం తగ్గినట్టుగా అనిపించింది, ఒక 1000 రూపాయలు తగ్గినట్టుగా ఉంది. ఆ తర్వాత 16th రోజు మళ్ళీ ఒక 200 తగ్గింది, ఇక తగ్గుతుందేమో అనుకున్నారంతా. కానీ జనవరి 17కి వచ్చేసరికల్లా మళ్ళీ సేమ్ 1,44,000 రూపాయల 890 రూపాయలు. 18th రోజు 1,43,000 రూపాయల 900 రూపాయలు. 17 and 18 రెండు సేమ్ కూడా ఉన్నాయి, ఏం చేంజెస్ లేవు దాంట్లో. సో 2 రోజుల క్రితం జనవరి 21న 1,60,000 రూపాయలు పలికినటువంటి బంగారం ధర, ద హైయెస్ట్ పీక్ రేంజ్లో పలికిన బంగారం ధర, అది కాస్త 1,54,000 కొంచెం తగ్గింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ పుంజుకుంది, 1,59,830 రూపాయలు సుమారుగా ఆ రేంజ్లో అటు ఇటు కొట్టుమిట్టాడుతోంది. ఏదేమైనా ఈ బంగారం ధర ఈ నెల చివరాఖరికన్నా 2 లక్షల రూపాయల మార్క్ చేరుకునే అవకాశం ఉంది. సో వన్ థింగ్ ఈజ్ క్లియర్, 1,80,000 రూపాయలు అయితే ఈ నెలాఖరు 6 రోజుల్లో చేరుకోవడం గ్యారంటీ. సో చూడండి, ఇక్కడ సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండడం, తర్వాత జియో పొలిటికల్ ఇష్యూస్ ఉండడం, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. సో ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం వాడడం, తర్వాత కాయిన్స్ రూపంలో వాటిని దాచుకోవడం, జ్యువెలరీలో సెంట్రల్ బ్యాంక్స్లో ఎక్కడెక్కడ ఏ స్థాయి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయంటే జ్యువెలరీ రూపంలో ఎక్కువగా గోల్డ్ సేవ్ అవుతోంది, తర్వాత బార్స్ అండ్ కాయిన్స్ రూపంలో ఎక్కువ సేవ్ అవుతుంది, ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో సేవ్ అవుతోంది, ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం వాడుతూ ఉన్నారు, తర్వాత రిజర్వ్స్ కోసం రిసోర్సెస్గా కూడా మారుస్తూ ఉన్నారు. ఏదో రకంగా దీన్ని ఎక్కువగా నేను చెప్పాను, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు సప్లై తక్కువ ఉన్నప్పుడు ప్రైస్ పెరిగింది. డిమాండ్ అండ్ ప్రైస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అంటే డైరెక్ట్గా పెరుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఇటువంటి బంగారం ధర పెరుగుతూ ఉంటుంది. సో ఫిబ్రవరి మొదటి వారం కల్లా ఈ బంగారం ధర 2 లక్షల రూపాయలు చేరే అవకాశం ఉంది. సో సిల్వర్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు, సిల్వర్ కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. ఇప్పటికీ దాదాపుగా 3 లక్షలకు పైబడి పలికే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ గుడ్ ప్లాన్, బట్ జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి ఏ స్థాయిలో పెరిగిపోయిందో. సో ఫ్రమ్ 1960 to today, gold has generally outperformed silver in terms of overall percentage. ఈ గోల్డ్ కలర్లో కనబడుతోంది గోల్డ్ ధర అండ్ సిల్వర్. సో చూడండి 1960 నుంచి ఇప్పుడు 2026లో ఉన్నాం మనం.
సో గోల్డ్ ఎంత శాతంగా పెరిగిపోయింది? 12,731% పెరిగిపోయింది. డబ్బులు కాదది, 12,731% అంతటి స్థాయిలో పెరిగిపోయింది. ఇక సిల్వర్ వచ్చేసి 8,251% పెరిగిపోయింది. ఈ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడాలు, జ్యువెలరీ, రిజర్వ్స్ అన్నిటి కూడా పెట్టుకోవడంతో గోల్డ్ ధర పెరిగిపోతోంది. సో చాలా మంది కూడా వాటిపై ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఇష్టపడుతున్నారు. బట్ మార్కెట్ తెలిసిన వాళ్ళు ట్రేడ్ చేయండి. మార్కెట్ని పసిగట్టకుండా, మార్కెట్ తెలియకుండా అనవసరంగా ఇన్వెస్ట్ చేస్తే కనుక డెఫినెట్గా యూల్ బీ పుష్డ్ ఇంటూ లాసెస్. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. సో బంగారం ప్రియులకు మాత్రం ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. సో మీరు ఎవరైనా ఈ అప్ అండ్ డౌన్స్ బంగారం రేట్స్ పైన మీ అనాలిసిస్ ఏదైనా ఉన్నా, లేకుంటే మీకున్నటువంటి అనుమానాలు ఏదైనా ఉన్నా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మీరు ఎవరైనా కనుక బంగారం ప్రియులు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.